పాడ్కాస్ట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. రేయాంష్, మనము నిన్న చెప్పిన స్టోరీలో హనుమంతుడికి లంకిని భయపడిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోయిందని చెప్పినాక హనుమంతుడిని లోపలికి వెళ్ళమని చెప్పింది కదా. లోపలికి వెళ్ళిన హనుమంతుడు ఏం చేసిండో విందాం. హనుమంతుడు ఆ లంకా నగరం లోపలికి వెళ్ళగానే అందరు చూస్తారు కాబట్టి ఒక పెద్ద టవర్ ఎక్కి కూర్చున్నాడు. టవర్ ఏం టవర్ అంటే అక్కడ టవర్ ఉంది, ఆ టవర్ ఎక్కి కూర్చున్నాడు. ఓకే, కూర్చొని అంత లంకా నగరాన్ని చూస్తూ ఉన్నాడు. అక్కడ ఏమున్నది, ఎవరెవరు ఉన్నారు అన్నీ చూస్తున్నాడు. చూస్తూ ఉంటే అక్కడ అతనికి కొంతమంది రాక్షసులు పని చేసుకుంటూ కూర్చున్నారు. కొంతమంది రాక్షసులే ఆడవాళ్ళు అక్కడ అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. ఇవన్నీ కనిపిస్తున్నాయి కానీ సీత మాత్రం కనబడట్లేదు. కనబడకపోయేసరికి సరే అని చెప్పి అక్కడ ఇంకా ఏం జరుగుతుందో చూద్దామని చూస్తూ ఉంటే అక్కడ అతనికి సంగీతము అండ్ ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తున్నటువంటి మ్యూజిక్, చాలా అందంగా రంగురంగుల పువ్వులు ఉన్నటువంటి ఇల్లులు, విచిత్రమైన రంగులతోటి అలంకరించున్నటువంటి ఇల్లులు, అండ్ చాలామంది అక్కడ ఎంజాయ్ చేస్తూ తింటూ తాగుతూ కనిపిస్తూ ఉన్నారు. రాక్షసుల ఇళ్లలో స్త్రీలు అటు ఇటు తిరిగేటప్పుడు, మేడల మెట్లు ఎక్కేటప్పుడు వాళ్ళ కాలి గజ్జల సౌండ్ కూడా వినిపిస్తున్నది హనుమంతుడికి. కొన్ని ఇళ్లలో కొంతమంది మంత్రాలు కూడా చదువుతున్నారు. ఒక చోట రాక్షస సేన ఉండడము గమనించాడు హనుమంతుడు రావణుడు మొదలైన రాక్షస ప్రముఖులు ఉండేటువంటి కోటను చేరేసరికి పొద్దుపోయింది. చాలా దూరం లోపలికి నడుచుకుంటూ వెళ్తున్నాడు హనుమంతుడు, ఎవరికి కనిపించకుండా. టవర్ ఎక్కి మెల్లగా టవర్ మించి ఆ గోడల మించి ఎక్కుతూ కోతి కదా, ఎక్కుతూ అటు ఇటు ఎవ్వరికి కనిపించకుండా రావణాసుడు ఉండేటువంటి కోటకు వెళ్ళేసరికి చాలా లేట్ అయింది హనుమంతుడికి. అప్పుడు అక్కడ హనుమంతుడు వెళ్ళేసరికి ఫోర్ట్ ముందు కింగ్ ఎప్పుడు ఫోర్ట్లో ఉంటాడు. ఓకే, అక్కడ అతనికి రాక్షసులు ముందట గేట్ కీపర్స్ లాగా కనిపించారు. అయితే అక్కడ రాక్షసులు చూసేసరికి లోపల ఇంకా ఏమున్నాయి అని చిన్న ఆకారం చేసుకొని ఆ రాక్షసుల మధ్యలో నుంచి నడుచుకుంటూ ఆ డోరు కొంచెం రంధ్రం ఉంటే ఆ డోర్కి కొంచెం స్పేస్ ఉంటే ఆ స్పేస్లోంచి లోపలికి వెళ్ళి ఎవ్వరికి తెలియకుండా హనుమంతుడు మెల్లగా లోపలికి వెళ్ళి అక్కడ చూసేసరికి అక్కడ ఏనుగులు, గుర్రాలు, సింహాలు, రకరకాల జంతువులు, అంత పెద్ద ఏనుగులతో పాటుగా అక్కడ ఏనుగులతో పాటు ఉండేటువంటి సైనికులు వీళ్ళందరూ కనిపించిండ్రు. అతను ధైర్యంగా ప్రతి ఇంటిలో పరిశీలిస్తూ ఉన్నాడు. అక్కడ చాలామందిని చూస్తున్నాడు. చూస్తూ అసలు అందరు కనిపిస్తున్నారు కానీ ఆయనకు రావణాసుడు కనిపించట్లేదు. మరి రావణాసుడు అక్కడ ఇంకా లోపల ఎక్కడనో ఉన్నాడు. రావణాసుని వెతకడానికి ప్రతి ఇంటికి మెల్లమెల్లగా వెళ్ళి చూస్తూ ఉన్నాడు అక్కడ ఎవరున్నారని చెప్పి. కానీ ఆయనకు రావణాసుడు ఎట్లుంటుందో హనుమంతుడికి తెలియదు కదా, ఎప్పటివరకు చూడలేదు కదా రావణాసుడిని. విన్నాడు రావణాసురుడు సీతను తీసుకొని వెళ్ళిన సంగతి విన్నాడు, కానీ ఎప్పుడు రావణాసుడిని హనుమంతుడు చూడలేదు. రావణాసుడు ఎవరా అని వెతుకుతూ ఉన్నాడు. వెతుకుతూ ఉంటే అప్పుడు హనుమంతుడికి ఆశ్చర్యపోయిండు. ఎక్కడ ఏ ఇల్లు చూసినా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నది. అరే ఏంటి ఇంత బాగుంది లంకా నగరం అని అనుకున్నాడు హనుమంతుడు. అనుకొని ఇక సీతను వెతకాలి, ఇక టైం అయింది, ఇక రాత్రి అయింది కాబట్టి ఆయన రాత్రిపూటనే కదా సీతను చూడాలనుకున్నాడు. సీత ఎక్కడుందా అని వెతుకుతున్నాడు. ఇక అప్పుడు చాలా ఇల్లులు ఉన్నాయి అక్కడ. ఏ ఇల్లుని వెతుకుతాడు ఇక హనుమంతుడు? ప్రతి ఇంటికి వెళ్ళి సీతను వెతుకుతున్నాడు. ఏ ఇంట్లో కూడా సీత కనిపించట్లేదు. సీతను కూడా ఎప్పుడు చూడలేదు. సీత అయితే హ్యాపీగా ఉండదు కదా, రాముని విడిచిపెట్టిన సీత హ్యాపీగా ఉంటుందా? ఉండదు, సాడ్గా. ఎవరిని చూసినా హ్యాపీగా ఉన్నారు. మరి సీత అందరు హ్యాపీ ఫేసెస్ చూస్తే ఈమె సీత కాదని అనుకుంటున్నాడు హనుమంతుడు. ఎవరైతే సాడ్గా కనిపిస్తారా అంటే అసలు ఎవ్వరు సాడ్గా కనబడతలేరు లంకా నగరంలో, అందరూ హ్యాపీగానే ఉన్నారు. సరే వీళ్ళందరూ కాదు, సీత అయితే తప్పకుండా అన్హ్యాపీగానే ఉంటుంది, చాలా సాడ్గా ఉంటుంది. రాముడి దగ్గర నుంచి రావణాసుడు ఎత్తుకొని వచ్చింది కదా అని అనుకొని అప్పుడు ఎలా మరి సీతను ఎక్కడ దొరకబట్టాలి, సీత ఎక్కడ ఉంటుంది అని వెతుకుతూ ఉంటే అప్పుడు అశోకవనం అనేటువంటి ఒక ప్లేస్కి వెళ్ళిండు హనుమంతుడు.
అశోకవనం లోపల రకరకాల మామిడి చెట్లతో పాటుగా రకరకాల చెట్లు ఉన్నాయి అక్కడ. చాలా మంచి సువాసనలు కలిగినటువంటి చెట్లు అక్కడ. అండ్ అక్కడ ఉండేటువంటి కొంతమంది రాక్షసులు అక్కడ కాపలాగా ఉండడం చూసిండు హనుమంతుడు మెల్లగా చెట్టెక్కిండు. అక్కడ అశోకవనంలో చెట్టెక్కి ఎవరెవరున్నారు ఇంకా ఈ అశోకవనంలో అని చూస్తూ ఉంటే అతనికి ఒక రాయి మీద ఒక ఆడ మనిషి కూర్చొని సాడ్గా ఉండడం గమనించాడు హనుమంతుడు. ఈమె సాడ్గా ఉన్నది, ఈమెనే సీత అని అనుకున్నాడు హనుమంతుడు. అనుకొని అప్పుడు సీతను చూసిన హనుమంతుడు ఏం చేసిండు అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో నెక్స్ట్ పాడ్కాస్ట్లో విందాం.